పార్వతి అయితే అక్షయ్‌కి కొత్త బట్టలు తీసుకొని వస్తూ ఉంటుంది. "అక్షయ్ నీకోసం కొత్త బట్టలు తీసుకొని వచ్చానురా! ఇగో పెడుతున్నాను వేసుకో" అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే లోపలికి వచ్చి అత్తయ్య తీసిన బట్టలు ఎలాగైనా అక్షయ్ బావగారు వేయకుండా చూస్తే అవని పైన కోపం ఇంకా ఎక్కువవుతుంది అని పల్లవి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పార్వతి అయితే అలా బట్టలు పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. పార్వతికి కనిపించకుండా పల్లవి దాంకొని పార్వతి వెళ్ళిపోయాక ఎలాగైనా ఆ బట్టలని ఏదో ఒకటి చెయ్యాలి. చేసి అత్తయ్య తెచ్చిన బట్టలు అక్షయ్ బావ గారు ఏసుకోకుండా చూసుకుంటే అవని అక్క మీద అత్తయ్యకి ఇంకా కోపం పెరిగిపోతుంది. అప్పుడు కదా బావుంటుంది అని చెప్పేసి పల్లవి అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది. అలా ప్లాన్ చేస్తూ అవని వాళ్ళ అత్తయ్య వెళ్ళిపోయాక రూమ్‌లోకి వెళ్ళి ఆ బట్టలనైతే చూస్తూ ఉంటుంది పల్లవి. అలా ఎలా అయినా ఈ బట్టలని పాడు చేయాలి. ఏదో ఒకటి చేసి అక్షయ్ బావ గారు ఏసుకోకుండా చూడాలి అని చెప్పేసి పల్లవి అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇది గాని ఖచ్చితంగా నేను చేశాను అంటే గ్యారంటీగా అత్తయ్యకి అక్క మీద చాలా కోపం పెరుగుతుంది అనైతే అనుకుంటూ ఉంటుంది పల్లవి. ఇప్పుడు ఇవి ఏం చేయాలి అనేది అలా చూస్తూ ఉంటుంది. అదే టైంలో అవని వాళ్ళ రూమ్‌కి అయితే వస్తూ ఉంటుంది. అది గమనించిన పల్లవి అయితే ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలా బట్టలనైతే చెక్ చేస్తూ ఉంటుంది. ఏం చేయాలా అని. అదే టైంలో అవని దగ్గరికైతే పల్లవి అయితే దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. "ఏం చేస్తున్నావు పల్లవి" అనైతే అవని అనేసరికి "ఏం చేయలేదక్క" అని చెప్పి నాన్నగారు బావగారు బర్త్‌డే కోసం ఈ బట్టలు తెచ్చారు. అందుకే ఈ బట్టలు ఇద్దామని వచ్చాను. ఇవి బావగారికి ఇచ్చేయి అక్క అని చెప్పి పల్లవి అయితే అవనితో అంటూ ఉంటుంది. సరే పల్లవి అని అయితే కొంచెం డౌట్‌గా పల్లవి అయితే అంటూ ఆ బట్టలనైతే తీసుకొని వెళ్తూ ఉంటుంది. సరే అక్క అని చెప్పి బట్టలు ఇచ్చేసి పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అవని అయితే బాబాయ్ గారు బట్టలు తెచ్చారంటే ఏదో ప్లాన్ చేస్తున్నారు. అవని బాబాయ్ ఏదో ప్లాన్ చేస్తున్నారా? ఈ బట్టల ద్వారా ఏం చేయాలనుకుంటున్నారో? ఖచ్చితంగా ఈ బట్టలు మా ఆయన ఏయకుండా చూసుకుంటాను అని చెప్పి అవని అయితే అనుకుంటూ ఉంటుంది. నాకు కూడా అదే కావాలి అక్క. మా నాన్నగారు తెచ్చారంటే నువ్వు ఖచ్చితంగా బావకి ఆ బట్టలు ఏసుకోవడానికి ఇవ్వని నాకు తెలుసు అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది.